బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. పాఠశాల హాస్టల్లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని మనుగూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 4 విద్యార్థులు కోలుకోగా మరో 12 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకుని బాలికల్ని పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. హాస్టల్ నుంచి ఒక 16 మంది అమ్మాయిలు బిలో 15 years అందరూ కడుపునొప్పి వాంతులు విరోచనాలు మా ఇంట్లో 10:30కి నలుగురు సాయంత్రం 6 నుంచి 7:30 మధ్యలో ఒక 12 మంది మా దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అది అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఇప్పుడు మనకి దేని వల్ల వచ్చిందని మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే ఇప్పుడు మేము వాటికి సంబంధించిన చికిత్స అన్ని అందిస్తున్నాము. అందరూ పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. టోటల్గా 16 మంది. బాలికల పాఠశాల బీసీ గురుకులంలో 290 మంది ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఆ యొక్క గురుకుల పాఠశాలలో మంచిగా మెనూ పాటిస్తూ మంచిగా విద్యను అందిస్తూ పిల్లలందరినీ కూడా చాలా బాగా చూసుకుంటా ఉన్నారు. దురదృష్టం తెల్లవారుజాము నుండి ఒక 15 మంది ఆడపిల్లలకు కడుపులో నొప్పి, మోషన్స్, వాంతులతోని ఏరియా హాస్పిటల్ మనుగూరులో మరి చేరడం జరిగింది. మరి చేరిన సందర్భంలో మరి వారిని మధ్యాహ్నం టైంలో ఇప్పుడు కూడా ఏరియా హాస్పిటల్లో సందర్శించి పిల్లలందరినీ కూడా వారితో మాట్లాడడం జరిగింది. అది జరగడం అనేది దురదృష్టం భావిస్తూ ఉన్నాను. పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అది 290 మందికి 15 మందికి జరిగిందంటే ఆ ఫుడ్ అరగకను మరి కొన్ని డిసీజ్ కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు వారు మరి నిన్న కూడా మహిళా దినోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. పాఠశాల హాస్టల్లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని మనుగూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 4 విద్యార్థులు కోలుకోగా మరో 12 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకుని బాలికల్ని పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.